హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా బాగున్నారు కూడాను. ముందుగా అందరికీ ఈ కొత్త సంవత్సరంలో దబ్బకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. అలాగే అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. నేను ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా దబ్బకాయ పచ్చడి పడుతున్నానండి. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దబ్బకాయ పచ్చడి కోసం చూడండి, ఇలా మీడియం సైజులో ఉన్న దబ్బకాయలను అయితే ఒక 6 తీసుకుని అలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. 6 దబ్బకాయ ముక్కలండి, 6 దబ్బకాయలండి. వాటిని ఇలా ముక్కలుగా కోసి పెట్టేశాను. ఈ ఒక్క కాయ మాత్రం జ్యూస్ తీసుకోవటానికి ఉంచాను. ఇది కూడా మధ్యలో కట్ చేశాను చూడండి. ఇలా జ్యూస్ తీసుకోవాలి. ఇది ఆ ఒక్కకాయ జ్యూస్ కూడా తీసేసాను కదండి. ఇప్పుడు ఆ ముక్కల్లోనే ఈ జ్యూస్ కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు 6 కాయలు కదండి, 6 కాయలకి 2 టేబుల్ స్పూన్ల పసుపును కూడా దీనిలో వేసుకోవాలి. నేను ఒక కప్ అయితే తీసుకుని ఒక కప్పు నిండుగా ఉప్పు వేస్తున్నానండి. ఒక కప్పు ఉప్పు అయితే వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. మనం ఏ పచ్చడి పట్టినా ముందుగా తడి లేకుండా చూసుకోవాలి. పచ్చడికి సంబంధించిన గిన్నె అయినా సరే, కలిపే గిన్నె అయినా సరే, స్టోర్ చేసుకునే డబ్బా అయినా సరే, ఏదైనా సరే మన చేతులు, గరిటె ఏదైనా సరే తడి లేకుండా అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని బాగా కలిపేలా అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇవి ఊరిన తర్వాత అయినా మనం ఉప్పు కలుపుకోవచ్చండి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, ఎందుకంటే దబ్బకాయలు పుల్లగా ఉంటాయి కదండి. ఆ పులుపు మీద కొంచెం ఉప్పు అయితే ఎక్కువే పడుతుంది. ఇలా ఉప్పు పసుపు చక్కగా ముక్కలకి పట్టేటట్టు పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. ఇవి ఒక వారం రోజుల పాటు కదపకూడదు. ఒక డబ్బాలో వేసి తర్వాత కారం కలుపుకోవాలి. ఇది దబ్బకాయ కదండి, తోలు కొంచెం మందంగా ఉంటుంది, అందుకని ఒక వారం రోజులు అయితే ఊరనివ్వాలి. అదే నిమ్మకాయ అయితే పలుచగా ఉంటుంది కాబట్టి 3 రోజులకే కలిపేసుకోవచ్చు కారం. దబ్బకాయ తోలు మందం వలన ఒక వారం రోజుల తర్వాత కారం కలపాలి. ఇప్పుడు నేను వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేస్తానండి. మొదటి 3 రోజులు అయితే కదపకుండా పక్కన పెట్టేసేయాలి. 3వ రోజు తర్వాత ముక్కల్ని ఇంకా రోజు కదుపుతూ ఉండాలి. నేను 3 రోజుల తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ ముక్కల్ని డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఒక 10-15 పచ్చిమిరపకాయల దాకా మధ్యలో చిన్నగా ఘాటు పెట్టి దీనిలో వేసుకుని కలిపి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేయటం వల్ల స్పైసీగా బాగుంటుందండి. ముందుగా ఇలా వేసుకోవటం వల్ల పచ్చిమిరపకాయలు కూడా ఊరుతుంది అనమాట ఉప్పులో. ఇవి కూడా ఒకసారి కలిపేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 రోజుల వరకు కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. మొదటి 3 రోజులు కదపకుండా ఇలా అయితే బాక్సులో పెట్టేసుకున్నాం కదండి. నాకు ఒక బాక్స్లోనే సరిపోక 2 బాక్సుల్లో అయితే పెట్టాను. ఇప్పుడు 3వ రోజు ఇట్లా ఒక గిన్నెలో అయితే వేసేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒక గిన్నెలో వేసి చక్కగా ముక్కలన్నీ కలిసేలా పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొదటి 3 రోజులు అయితే కదపకూడదని చెప్పాను కదండి. 3వ రోజు నుంచి ఇక రోజు కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇంకొక 3 రోజులు అయితే ఉంచాలి. ఇది దబ్బకాయ కదండి, దబ్బకాయ వల్ల కొంచెం ముక్క అనేది మందంగా ఉంటుంది, దబ్బకాయ తూలు అనేది. ఇంకా అది ఊరటం కోసం ఇంకొక 3 రోజులు అయితే ఉంచాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ డబ్బాలో పెట్టేసి రోజుకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ డబ్బాలోకి తీసేసుకొని స్టోర్ చేస్తానండి. రోజు కలుపుతాను, రోజుకొకసారి. అలా ఒక 3 రోజుల తర్వాత కారం కలపడానికి తీసినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత కారం అయితే కలపాలనేది. చూడండి ఫ్రెండ్స్, 6 రోజుల తర్వాత నేను ఇంకా కారం కలపాలనుకుంటున్నాను. ఈ కారం కలపాలనుకున్న రోజు ఒక గంట పాటు మంచి ఎండ ఉంటే మాత్రం ఒక 1 అవర్, ఒక గంట పాటు ఎండలో పెట్టండి. లైట్గా ఉంటే ఒక 3-4 గంటలైనా ఎండలో పెట్టాలి. నేను బాగా ఎండగా ఉందండి ఈరోజు, నేను ఒక గంట పాటు ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు కారం అయితే కలుపుతాను. పచ్చికారం వేయాలండి, మసాలా కారం కాదు. పచ్చళ్ళకి పచ్చికారం అందరికీ తెలుసు కదండి. నేను ఇదిగోండి ఈ కప్పుతోటి కప్పు ఉప్పు వేసాను కదా, కప్పున్నర కారం అయితే వేస్తున్నాను.
కప్పు వేసాను కదండి. ఇప్పుడు నర ఒక హాఫ్ కప్ కూడా వేసాను, కప్పున్నర వేసాను. ఈ కారం అంతా పచ్చడికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి, ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దబ్బకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి. కారం కలిపింది ఈరోజే కాబట్టి 2 రోజుల తర్వాత ముక్కకు కూడా కారం బాగా పడుతుంది కాబట్టి 2 రోజుల తర్వాత నుంచి పచ్చడికి తినేసేయచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే కొలతలతో మీరు కూడా దబ్బకాయ పచ్చడి ఇలాగే చేసి మీకైతే ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా నేను ఇంకా ఏదైనా వంటలు చేస్తే మాత్రం ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు తప్పకుండా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.